ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిజాస్టర్ ఇంపాక్ట్. అంటే డిజాస్టర్ ఇంపాక్ట్ ఈజ్ ది టోటల్ ఎఫెక్ట్ ఇంక్లూడింగ్ నెగిటివ్ ఎఫెక్ట్. ఎగ్జాంపుల్ ఎకనామిక్ లాసెస్ అండ్ పాజిటివ్ ఎఫెక్ట్. ఎగ్జాంపుల్ ఎకనామిక్ గెయిన్స్ ఆఫ్ ఏ డిజాస్టర్. ఇక్కడ ఎకనామిక్ లాసెస్ అంటే మనం ఒక డిజాస్టర్ వస్తే మన ఎకనామికల్గా చాలా లాస్ అవుతాం. అంటే లాస్ ఆఫ్ క్రాప్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్ ఇవన్నీ లాస్ అవ్వడం వల్ల ఫినాన్షియల్గా కూడా మనం ఈ డిజాస్టర్ వల్ల మనం ఫినాన్షియల్గా కూడా లాస్ అవుతాం. పాజిటివ్ ఎఫెక్ట్స్ అని ఎందుకు అంటున్నానంటే, ఎకనామిక్ గెయిన్స్ అని ఎందుకు అంటున్నానంటే, ఒక డిజాస్టర్ ఎగ్జాంపుల్ ఎర్త్క్వేక్ తీసుకున్నాం అనుకో. ఈ ఎర్త్క్వేక్ వల్ల మౌంటైన్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు మౌంటైన్స్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్ అవుతుంది కదా. సో దట్ మనకి టూరిస్ట్ ప్లేసెస్ వల్ల మనకి ఇన్కమ్ ఉంటుంది. సో దాన్నే నేను ఈ పాజిటివ్ ఎఫెక్ట్గా ఎకనామిక్ గెయిన్స్గా తీసుకున్నాను అన్నట్టు. ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్ ఫిజికల్ ఇంపాక్ట్ ఉంటుంది, ఎకనామికల్గా ఇంపాక్ట్ ఉంటుంది, సోషల్ ఇంపాక్ట్ ఉంటుంది, సైకలాజికల్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది డిజాస్టర్ వల్ల. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫిజికల్ ఇంపాక్ట్ అంటే దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటివి అంటే ఇంజరీస్, డెత్స్, ఫిజికల్ డిసేబిలిటీ, బర్న్స్, మిస్క్యారేజెస్, శానిటేషన్. అండ్ ఎకనామికల్గా వచ్చే ఇంపాక్ట్స్ లాస్ ఆఫ్ క్రాప్స్, లాస్ ఆఫ్ ప్రాపర్టీస్, లాస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ఎంప్లాయ్మెంట్. సోషల్గా చేంజ్ ఇన్ మ్యారిటల్ స్టేటస్, సెక్షువల్ అబ్యూస్, డొమెస్టిక్ వైలెన్స్, మైగ్రేషన్. సైకలాజికల్గా స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇన్సెక్యూరిటీ, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. థ్యాంక్ యూ.